అరవింద్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ విజయ్. ఎస్ అరవింద్ గారు, ఏదైతే నేను అన్నట్లుగా ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి, అత్యంత కీలక పరిణామం కూడా చోటు చేసుకుంది నిన్న. అంటే జనరల్గా ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించిన వివాదంలో సంబంధం ఉన్నటువంటి పేర్లు ఏవైతే బయటకు వచ్చినాయో వాళ్ళలో అందరినీ అరెస్ట్ చేసినట్టే దాదాపు. అయితే ఇక్కడ మనం కవిత అరెస్ట్ తోటి దీనికి ముగింపు పలుకుతారేమో అని అనుకున్నాం. ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్కి ఒక కేసులో బెయిల్ వచ్చింది కాబట్టి ఇంకా అరవింద్ కేజ్రీవాల్కి అరెస్ట్ ఉండదేమో అనేటటువంటి ఊహాగానాలు జరిగింది. అరవింద్ కేజ్రీవాల్కి బెయిల్ వచ్చిన వెంటనే మరో కేసు బుక్ చేశారు. మరో కేసు బుక్ చేసి ఇప్పుడు ఆ కేసులో అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో దీంతో ఆగుతుందా, ఇంకా ఏమన్నా బయటకు వస్తాయా అనేది చూడాలి. ఇక్కడ ప్రధానంగా ఆరోపణలు ఉన్నటువంటి అంశం ఏంటంటే హైదరాబాద్ నుంచి ఢిల్లీకి, పంజాబ్కి స్పెషల్ ఫ్లైట్స్లో డబ్బులు తరలించాలనేటువంటి వివాదం. ఈ డబ్బులు ఎక్కడివి, ఈ డబ్బులకు సంబంధించినటువంటి ఇదేంటి. అదే సందర్భంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్కి స్ఫూర్తి తెలంగాణ ఢిల్లీ లిక్కర్ పాలసీకి స్ఫూర్తి తెలంగాణ లిక్కర్ పాలసీ అనేటటువంటి ఒక చర్చ ఉంది. ఆ నేపథ్యంలో తెలంగాణ లిక్కర్ పాలసీని కూడా స్టడీ చేసి ఇక్కడ కూడా బెనిఫిట్ ఎవరైతే పొందారో వాళ్ళకి సంబంధించిన సహకరించిన వాళ్ళని దానికి సంబంధించినటువంటి ఆ పాలసీ కూడా ముందుకైతే వెళ్ళేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే ఇది ఇక్కడే ఆగుతుందని నేనైతే భావించట్లేదు. ఎందుకు భావించట్లేదు అంటే ఇది రకరకాల పేర్లు బయటకు వస్తున్నాయి, రకరకాల లింకులు బయటకు వస్తున్నాయి. ఆ నేపథ్యంలో ఇది అరవింద్ కేజ్రీవాల్తో ఆగుతుందని నేను అయితే అనుకోవట్లేదు. అయితే అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉండి అరెస్ట్ అయినటువంటి మొదటి వ్యక్తి. ఎందుకంటే గతంలో జయలలిత మీద ఆరోపణలు వచ్చినప్పుడు పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రిని చేసి ఆవిడ జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే రబ్రీదేవి విషయంలో కూడా లాలూ ప్రసాద్ యాదవ్ మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఆయన రబ్రీదేవిని ముఖ్యమంత్రిని చేసి ఆయన జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే ఇటీవల కాలంలో హేమంత్ సోరెన్ తన మీద ఆరోపణలు రాగానే చంపై సోరెన్ని ముఖ్యమంత్రి చేసి ఆయన జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంటే ఇప్పుడు మొదటిసారి ఒక ముఖ్యమంత్రి జైల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అది కూడా అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్నారు. అండర్ ట్రయల్ ఖైదీల విషయంలో అండర్ ట్రయల్ ఖైదీలకు సంబంధించినటువంటి హక్కులు అండర్ ట్రయల్ ఖైదీలని అంటే భారత రాజ్యాంగం ద్వారా తయారైనటువంటి భారతీయ శిక్షా స్మృతి కానీ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సిఆర్పిసి, ఐపీసీ రెండు కూడా ప్రాసిక్యూషన్ సెంట్రిక్గా ఉన్నాయి. పోలీసులు ఎవరి మీద అయితే ఒక కేసు పెడతారో దాని మీద ప్రాథమిక ఆధారాలు లేకపోయినా కానీ బాధితుడు జైల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అతన్ని బాధితుడిగా చూడాలి అని ఒక అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కోసం పనిచేసినటువంటి సంస్థ వ్యాఖ్యానించింది ఆమ్ ఆద్మీ పార్టీ దాని విషయంలో చాలా కీలకంగా పనిచేసింది. ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడే జైల్లో ఉండాల్సిన. అయితే ఒకటి ఏంటంటే మొత్తం రాజకీయాల ప్రక్షాళన చేయడం కోసం, స్వచ్ఛ రాజకీయాల కోసం మొదలైనటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత చివరికి జైల్లో ఉన్నారు. అయితే ఈ ఆరోపణలకు సంబంధించినటువంటి సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్లు ప్రొడ్యూస్ చేయాలి. ఇవన్నీ కొంత సమయం తీసుకుంటున్నప్పటికీ ప్రస్తుతానికైతే ఆరోపణలతో ఆయన జైల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అంటే ఇప్పుడు ఢిల్లీ నెక్స్ట్ సీఎం ఎవరు అనేటువంటి ఒక చర్చ కూడా తెరపైకి వచ్చింది. ఆయన భార్య సునీత ఉంది. అంటే ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీలో నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 నాయకులు ముగ్గురు జైల్లో ఉన్నారు. ఒకళ్ళు మధ్యంతర బెయిల్లో ఉన్నప్పటికీ ప్రధానంగా ముగ్గురు. నెంబర్ 1 ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్. ఈరోజు ఆయన జైలుకి వెళ్ళే అవకాశం ఉంది. ఈరోజు రిమాండ్ ఇస్తే ఆయన జైలుకి వెళ్ళే అవకాశం ఉంది. 2 మనీష్ సిసోడియా కూడా జైల్లోనే ఉన్నారు. అయితే మనీష్ సిసోడియా భార్య ఆరోగ్యరీత్యా ఆయన కొంత రిలాక్సేషన్ తోటి ప్రస్తుతం మధ్యంతర బెయిల్లో ఉన్నారు. అయితే ఇవిట్లా ఉంటే సత్యేంద్ర జైన్ నెంబర్ 3గా చెప్పేటటువంటి సత్యేంద్ర జైన్ కూడా ఆల్రెడీ ఆయన ఇబ్బందికరంగానే ఉన్నారు. సత్యేంద్ర జైన్కి సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ ఆయన కూడా దీంట్లోనే ఉన్నారు. ఇంత వివాదంలో ఇన్ని చర్చల్లో కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి ఆమ్ ఆద్మీ పార్టీ. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీ యూనిట్ని ఎవరు నడిపిస్తారు, ఢిల్లీ యూనిట్ ముఖ్యమంత్రి ఎవరు అవుతారు అనే ప్రశ్న వచ్చినప్పుడు ఇప్పటికే స్పీకర్ అయితే అంటే ఆ పార్టీలో మరో ముఖ్య నాయకుడు అనే స్పీకర్ అయితే అసలు సమస్య లేదు, మా పార్టీ ముఖ్యమంత్రిగా ఢిల్లీ నుంచే పరిపాలన కొనసాగిస్తారు అరవింద్ కేజ్రీవాల్ అంటూ ప్రకటన వచ్చింది.
ఇక ఇది ఏ రకమైనటువంటి మలుపులు మరోవర్ తిరుగుతుంది అసలు ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం బాధ్యతలు కూడా భగవంత్ మాన్కి ఏమైనా అప్పగించే అవకాశాలు కూడా లేకపోలేదు. భగవంత్ మాన్ ఆల్రెడీ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఇక్కడ రెండు పార్టీ బాధ్యతలు భగవంత్ మాన్కి అప్పగించిన మిగతా విషయాలన్నీ అంటే ఢిల్లీ పాలన వ్యవహారాలన్నీ ఉంటాయి. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. అరవింద్ కేజ్రీవాల్తో మొదటి నుంచి శైలి అయినటువంటి ప్రశాంత్ భూషణ్ కానీ, యోగేంద్ర యాదవ్ కానీ ఇట్లాంటి కీలకమైనటువంటి నాయకులు ఇవాళ అరవింద్ కేజ్రీవాల్ తోటి లేదు. ఇవాళ ఈ పరిస్థితిలో, ఈ క్లిష్ట పరిస్థితిలో ప్రశాంత్ భూషణ్ లాంటి న్యాయకోవిదుడు అరవింద్ కేజ్రీవాల్ పక్కన ఉంటే ఇంకొంచెం మెరుగ్గా ఉండేదేమో అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించినటువంటి లీగల్ సపోర్ట్ అనేటటువంటి చర్చ ఉంది. యోగేంద్ర యాదవ్, అరవింద్ కేజ్రీవాల్, ప్రశాంత్ భూషణ్ వీళ్ళందరూ ఒక టీమ్గా బయలుదేరిన వాళ్ళు. అలాగే మన కనాట్ ప్లేస్గా అంటే ఎర్రకోటకి ప్రాతినిధ్యం వహించేటటువంటి లేడీ ఎమ్మెల్యే, ఆమె కూడా చాలా యాక్టివ్గా ఉండినారు. వీళ్ళందరికీ సంబంధించినటువంటి కలిసి బయలుదేరినటువంటి ప్రయాణం వీళ్ళందరూ ఒక్కొక్కళ్ళు అరవింద్ కేజ్రీవాల్కి దూరం అయ్యారు. అరవింద్ కేజ్రీవాల్ తన ప్రతిష్టనే కోరుకుంటాడు తప్ప పక్క వాళ్ళ ప్రతిష్టని కోరుకోడు అనేటటువంటి ఒక విమర్శ ఉంది అరవింద్ కేజ్రీవాల్ మీద ఆల్రెడీ. ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా బయటికి వెళ్ళిపోవడం కూడా అందులో భాగంగా వ్యవహార శైలి మీద ఉన్నటువంటి ఆరోపణలు అదొకటి ఆరోపణ ఉంది. తనకి సబ్మిసివ్గా ఉండేవాళ్ళని తప్ప అగ్రెసివ్గా ఉండేవాళ్ళని ఆయన ఎంటర్టైన్ చేయడు అని చెప్పేసి, ఆయన సెంట్రిక్ గానే ఉండాలి అని చెప్పేసి ఆయన మీద ఉన్నటువంటి వివాదం. ఈ వివాదం క్రమంలోనే వీళ్ళందరూ వెళ్ళిపోయారనేటటువంటిది చర్చ. ఇప్పుడు యోగేంద్ర యాదవ్ పాత్ర కాదనలేంది, ప్రశాంత్ భూషణ్ పాత్ర కాదనలేంది, ప్రశాంత్ భూషణ్ తండ్రి పాత్ర కాదనలేదు. వీళ్ళందరూ కలిసి కదా ఇక్కడ దాకా తీసుకొచ్చింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఇటువంటి పరిస్థితిలో, ఇటువంటి క్లిష్ట పరిస్థితిలో వీళ్ళందరూ పక్కన ఉంటే బాగుండేది. ఇప్పుడు ఇంకొక రిలేటివ్ థింగ్ ఆలోచించాలి. దీనికి సారూప్యంగా ఉన్నటువంటి ఇంకో విషయం, అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తే మొత్తం దేశంలో ఉన్నటువంటి ఎన్డీఏతర పక్షాలు అన్నీ స్పందించినాయి. ముఖ్యంగా ఇండియా కూటమి సభ్యులు అందరూ స్పందించారు, మిగతా పార్టీలు కూడా స్పందించినాయి. ఎన్డీఏ కూటమిలో లేనటువంటి పార్టీలు కూడా దాదాపుగా అందరూ స్పందించిన పరిస్థితి ఉంది. నాకు తెలిసి ఈ ఎన్డీఏ కూటమిలో లేని పార్టీల్లో వైసీపీ ఒకటి స్పందించినట్లేదు, కానీ అందరూ స్పందించినటువంటి పరిస్థితి. కానీ మళ్ళీ మన మొదటి సబ్జెక్టుకి వద్దాం. కవిత అరెస్ట్ అయితే పక్కన ఉన్నటువంటి ఆ పార్టీ నాయకులే, ఆ పార్టీ కూతవేటి దూరంలో ఉన్నటువంటి ఆ పార్టీ నాయకులే వెళ్ళి అండగా నిలబడినటువంటి పరిస్థితి ఉంది. అది ఒక కీలకమైనటువంటి పరిణామంగానే చూడాలి. ఇక్కడ కూడా అరవింద్ కేజ్రీవాల్ కూడా అందరినీ దూరం చేసుకున్నటువంటి క్రమంలో ఈ పరిస్థితి వచ్చింది అనేది క్లియర్. ఇక కవిత విషయానికి వచ్చేసరికి కవిత కూడా అదేటటువంటి పరిస్థితి ఎదుర్కొంటోంది. కవితకి ఎక్కడా స్పందన రాలేదు. కానీ అరవింద్ కేజ్రీవాల్కి తేడా ఏంటంటే వివిధ పార్టీలు స్పందించిన, వివిధ పార్టీలు సానుకూలంగా అరవింద్ కేజ్రీవాల్ తోటి అండగా నిలబడినటువంటి పరిస్థితి ఉంది. ఈ తేడా అయితే ఖచ్చితంగా గమనించాలి. ఇక్కడికి అక్కడికి సారూప్యం ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్ కూడా తన పార్టీలో తనతో నడిచిన వాళ్ళని దూరం చేసుకున్నారు. వాళ్ళు ఉంటే బాగుండేది అనేటటువంటి అభిప్రాయం ఈరోజు దేశం మొత్తం ఉంది. ముఖ్యంగా దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు ప్రత్యామ్నాయ రాజకీయాల్ని ఇప్పుడున్నటువంటి వ్యవస్థకి ప్రత్యామ్నాయంగా స్వచ్ఛ పాలిటిక్స్ దిశగా ఆలోచించిన వాళ్ళు, ఈ మొత్తం టీం యొక్క స్పిరిట్ని మొదట్లో నడిచిన వాళ్ళు ఈరోజు అదే దిశగా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అరవింద్ కేజ్రీవాల్ నిజంగా దీంట్లో నిందితుడా, లేదంటే లబ్ధిదారుడా, లేదంటే ప్రభుత్వ ధనాన్ని పక్కదారి పట్టించారా అనే వివాదంలోకి, ఆ అంశంలోకి నేను వెళ్ళట్లేదు. ఎందుకంటే అది మన పని కాదు, ప్రాసిక్యూషన్ పని, అది ఇన్వెస్టిగేషన్ పని. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్ వ్యవహార శైలి మూలంగా ఈరోజు అండగా ఉండాల్సినటువంటి వాళ్ళందరూ దూరంగా ఉన్నారు. ఇక్కడ కవిత అండ్ కేసీఆర్ కుటుంబ వ్యవహార శైలి మూలంగా మొత్తం తెలంగాణ సమాజం వాళ్ళని డిజోన్ చేసుకుంది. అంటే భారీ స్పందనలు రాకపోగా అసలు కనీస స్పందనలు కూడా రాలేదు. కవిత అరెస్ట్ అయితే ఎంత స్పందనలు రావాలి, ఏ రకమైనటువంటి రెస్పాన్స్ రావాలి? ఎక్కడ మాజీ ముఖ్యమంత్రి కూతురు, జాగృతి అధ్యక్షురాలు, మాజీ ముఖ్యమంత్రి కూతురు కాదు, తెలంగాణ జాగృతి పేరిట ఒక సాంస్కృతిక విప్లవం నడిపానని చెప్పుకున్న ఆవిడ అరెస్టు పట్ల కనీస స్పందనలు కూడా లేకపోవటం ఖచ్చితంగా గమనార్హం. తెలంగాణ వాళ్ళని డిజోన్ చేసుకుంది అనే దానికి ఇది ఒక నిదర్శనం భావించారు. అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేసే అవకాశం ఏమైనా ఉందంటే ఆయన ఎలాగో ఇట్లాంటి లీగల్ ప్రొసీజర్లు ఆయన ఉంటున్నారు కాబట్టి, ఎదుర్కొంటున్నారు కాబట్టి ఆయన రాజీనామా చేసే అవకాశం ఉందా, లేకపోతే అరెస్ట్ అయిన తర్వాత ఏదైనా జరిగే అవకాశం ఉందా?
అంటే పూర్తిగా అంటే ఇప్పుడు అరెస్టులోనే ఉన్నారు. అంటే ఆయన పూర్తిగా కోర్టులో కాసేపట్లో ప్రవేశపెడతారు. కోర్టులో ప్రవేశపెట్టిన సందర్భంగా ఆర్గ్యుమెంట్స్ జరిగితే ఆర్గ్యుమెంట్స్ సందర్భంగా నేను ఇందాక చెప్పినట్టుగా అదే ఆర్గ్యుమెంట్ సందర్భంలో డిఫెన్స్లో ప్రశాంత్ భూషణ్ లాంటి వాళ్ళు ఉంటే ఇంకొంచెం స్ట్రెంత్గా ఉండేది, ఇంకొంచెం పర్ఫెక్ట్గా ఉండేది. అరవింద్ కేజ్రీవాల్ రిమాండ్ రద్దయ్యే అవకాశం కూడా ఉండేది. అరవింద్ కేజ్రీవాల్ రిమాండ్ రిపోర్ట్ని రద్దయ్యే అవకాశం కూడా ఉంది. ఇది నేను మాట్లాడుతున్న మాట కాదు. దేశవ్యాప్తంగా ఈ రకమైనటువంటి ప్రత్యామ్నాయ రాజకీయాలను ఆశించిన వాళ్ళు, ఒక స్వచ్ఛ పాలిటిక్స్ని ఆశించిన వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాట. ఈ మాటని ప్రాతిపదికగా తీసుకొని ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించిన ఐసోలేషన్, ఒంటరితనం క్లియర్గా కనిపిస్తోంది. అరవింద్ కేజ్రీవాల్ వీళ్ళందరినీ దూరం చేసుకున్నటువంటి నేపథ్యంలో ఢిల్లీలో తాను తప్ప ఇంకెవరు ఉండొద్దు అనే వ్యవహార శైలి ఉంది అనేటటువంటి విమర్శలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఆ క్రమంలోనే ఇవన్నీ వస్తున్నాయి. అయితే అరవింద్ కేజ్రీవాల్ లాంటి స్వచ్ఛ పాలిటిక్స్ నడపాలని వచ్చినటువంటి వ్యక్తి ఒక రిటైర్డ్ ఐఆర్ఎస్ ఆఫీసర్, ఒక ఐఐటిఎన్, అంటే ఉన్న వాళ్ళలో కాస్త ఎక్కువ చదువుకున్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని కూడా మా కవితక్క నాశనం చేసింది అంటూ తెలంగాణ ఉద్యమ సర్కిల్స్లో ఒక సెటారికల్ వాదన కూడా వినిపిస్తుంది. కవిత ఇన్స్పిరేషన్, కవితే ఆయన అంటే ఆయన మూడుని మార్చింది, ఆయన స్వచ్ఛ పాలిటిక్స్ కోసం వచ్చినటువంటి వాడిని ఇట్లా మౌల్డ్ చేసింది, ఇట్లా భ్రష్టు పట్టించింది అనేది తెలంగాణ ఉద్యమ సర్కిల్స్లో గత వారం రోజులుగా సర్క్యులేషన్లో ఉన్నటువంటి మాట.